హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనకి ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఉధృతంగా నడుస్తూ ఉన్నాయి. సో దీనికి రిలవెంట్గా మనం కొన్ని వీడియోస్ చేసాం. అయితే ఈరోజు ఒక 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, సో ఎవరు కూడా ఆప్షన్స్లో మిస్ చేసుకోకుండా వీటిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ ఏం ప్రాబ్లం వస్తుందంటే, మీరు గమనించండి. సో 1వ నెంబర్ ప్రతి ఒక్కరు వస్తారు. సో జేఎన్టీయూ పెట్టుకుంటారు, బాగానే ఉంది, అయిపోయింది. ఆప్షన్ నెంబర్ 2 సిబిఐటి పెట్టుకుంటారు. ఆప్షన్ నెంబర్ 3 మనకి వాసవి పెట్టుకుంటారు ఎగ్జాంపుల్. ఆప్షన్ నెంబర్ 4 వైయుసిఈ పెట్టుకుంటారు. ఆప్షన్ నెంబర్ 5 విజేఈసి విఎన్ఆర్ పెట్టుకుంటారు, విఎన్ఆర్ కాలేజ్. సో ఆప్షన్ నెంబర్ 6 వచ్చేసి గ్రిట్ G3R పెట్టుకుంటారు. ఇక్కడ దాకా బాగానే వస్తారు, లైన్ అంతా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, 7th ఆప్షన్ మీరు అనుకుంటారు కేఎంఐటి కావాలంటే కేఎంఐటి పెట్టుకుంటారు. ఆప్షన్ నెంబర్ 8 సివిఆర్ పెట్టుకుంటారు. ఆప్షన్ నెంబర్ 9 బీవీఆర్ఐటి పెట్టుకుంటారు. ఆప్షన్ నెంబర్ 10 వర్ధమానం లేకపోతే ఎంవిఎస్ఆర్ పెట్టుకుంటారు. వర్ధమాన్ ఎంవిఎస్ఆర్. సో ఈ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత 12th ఆప్షన్గా శ్రీనిధి సంథింగ్ ఏదైనా పెట్టుకుంటారు, ఎస్ఎన్ఐఎస్. సో ఈ ఆప్షన్స్ అన్నీ నార్మల్గా మీరు పెట్టుకుంటారు, బాగానే ఉందండి. ఇక్కడ దాకా పోయిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారనమాట. ఉదాహరణకి కూకట్పల్లిలో మీ ఇల్లు ఉందనుకుందాం. మీరేం చేస్తారంటే కూకట్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం పెట్టుకోవాలా, మీరు విఎన్ఆర్ G3R పెట్టేసుకొని వాసవి సిబిఐటి జేఎన్టీయూ ఓయూసీ వరకు కేఎంఐటి వరకు పెట్టుకోవచ్చు, బాగానే ఉంది. బీవీఆర్ఐటి కూడా పెట్టుకోవచ్చు. మీరు పోయేసి ఈ 2 ఆప్షన్స్ ఎవరైతే కూకట్పల్లి మియాపూరు ఇక్కడ ఉన్నారో, వర్ధమానం మీకు కేఎంఐటి అనే ఆప్షన్ పెట్టుకున్నారంటే, ఎంవిఎస్ఆర్ అనే ఆప్షన్ పెట్టుకున్నారంటే మీరు 100% ఫెయిల్యూర్ స్ట్రాటజీ పెట్టుకున్నట్టు. సో ఈ 4 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఇది మన శ్రీనిధి కానీ సివిఆర్ కానీ వర్ధమాన్ కానీ ఎంవిఎస్ఆర్ ఆప్షన్స్ మీరు కూకట్పల్లి మియాపూర్ చందానగర్ గచ్చిబౌలి ఈ సరౌండింగ్స్లో ఎవరైతే సిటీ ప్రెమిసెస్లో ఉన్నారో వాళ్ళు పోయేసి ఈ 4 ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు, మీరు ఇంజనీరింగ్ చదివేది ఏం లేదు, మొత్తం అటాచ్. ఇట్లా చేసుకోవద్దు. కానీ దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, టాప్ 4 ఎమర్జింగ్ కాలేజెస్. మీ ఏరియాని బట్టి సపోజు మీరు గట్కేసర్ ఏరియాలో ఉన్నారు. గట్కేసర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి జేఎన్టీకి వచ్చిపోవడం అనేది చాలా కష్టమైన పని. ఓకే, సపోజ్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ గట్కేసర్ ఏరియా, అదేవిధంగా ఉప్పల్ ఏరియాలో ఉన్నారు, గట్కేసర్ ఏరియా ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడనటువంటి కాలేజెస్ ఏంటి, బీవీఆర్ఐటి ఆప్షన్ పెట్టుకుంటారు, చాలా ఇబ్బంది అయిపోతుంది, పెట్టుకోకూడదు. అట్లా మీరు ఒకవేళ గట్కేసర్లో ఉన్నట్లయితే మీకు పెద్ద కాలేజెస్లో 2 ఆప్షన్స్ పెట్టుకోండి, 3 ఆప్షన్స్ పెట్టుకోండి. ఉదాహరణ గట్కేసర్లో ఉన్నప్పుడు మీకు గీతాంజలి, ACE, ఈ 2 కాలేజెస్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఏ రోజుకైనా సరే ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 2 కాలేజీలు టాప్ 10 కాలేజీలోకి రావాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం వీళ్ళిద్దరు కూడా చేస్తూ ఉన్నారు. గీతాంజలి కాలేజ్ కానీ ఏస్ కాలేజ్ కానీ వాళ్ళు టాప్ 10 రావడం ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళతో పాటుగా ఎన్జీఐటి కూడా ట్రై చేస్తుంది. ఏది టాప్ 10లోకి నేను రావాలనే ప్రయత్నం నీల్గొట్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూడా ట్రై చేస్తుంది. కానీ ఈ పర్టికులర్ కాలేజీలో కేఎంఐటి యొక్క లెగసీ ఉంది తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎన్జీఐటీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీ లేదు, నో హాస్టల్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా లేదు, ఇన్ఫ్రా కూడా నో ఇన్ఫ్రా,
నో ఇన్ఫ్రా నో ఎన్జిటి. ఇప్పుడు ఈ 2 కాలేజెస్లో తీసుకున్నప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫ్రా ఉందండి. హాస్టల్స్ ఉన్నాయి, ఆల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 2 కాలేజీలు టాప్ 10 కాలేజీలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు విజన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా హాస్టల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కూడా ఏరియాలకు ఉంది. కాబట్టి ఎన్జిఐటి మీ ఎమోషన్ అయితే పెట్టుకోండి తప్ప, అదర్వైజ్ మీరు గీతాంజలిని ఫస్ట్గా, ఏసీని సెకండ్గా మీరు తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంజనీరింగ్లో ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీరు ఎంతసేపటి కాలేజీ మంచిదా కాదనేది కాదు. సిటీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే హైదరాబాద్ వన్ ఆఫ్ ది మనకి సగం తెలంగాణ చదువుకునే విద్యార్థులు సగం మంది హైదరాబాద్లోనే ఉంటారు. మీరు ట్రాన్స్పోర్టేషన్ ఏ విద్యార్థి కూడా నేను తల్లిదండ్రులకు మరొకసారి మనం చేసేది ఏంటంటే 45 నిమిషాలకు మించి మీ యొక్క పిల్లవాడు ప్రయాణం చేయటం సాధ్యం కాదు. అంతకన్నా దూరం నేను లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం నాకు ఒక కేసు ఇస్తాను అనమాట. ఒకళ్ళు ఎక్కడ ఉంటారంటే చందానగర్లో ఉంటారు, ఎతకపోయి వర్ధమాన్ ఆప్షన్ పెట్టుకుంటారు. ఎక్కడ చందానగరు, ఎక్కడ వర్ధమాన్ కాలేజీ? రోజు 2.5 గంట 5 గంటలు పోద్ది, వాడి జీవితం సంకనాగిపోతుంది. అట్లా పని చేయొద్దు. మీకు తెలుసుకోకపోతే ఒకటికోసారి ఏరియాస్ వెరిఫై చేసుకొని పెట్టుకోండి. మీకు ఎక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండి. మీరు ఏది పడితే అది ఆప్షన్ పెట్టేసుకున్న తర్వాత బాధపడద్దు. ఈ టాప్ 4 ఎమర్జింగ్ కాలేజెస్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, గీతాంజలి, ఏఎస్ అనేవి ఈ టాప్ 4లో ఉన్నటువంటి ఒక 2 ఆప్షన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఉదాహరణకి మొయినాబాద్ ఏరియా ఉంది. మొయినాబాద్ ఏరియా తీసుకున్నప్పుడు మొయినాబాద్ ఏరియాలో మీకు విజేఐటి కాలేజ్ అనేది బాగా పేరు తెచ్చుకుంటుంది. ఇప్పుడు మొయినాబాద్ ఏరియాలో మొత్తం సిటీలో కూడా తీసుకున్నప్పుడు విజేఐటి, ఇది పల్లారాజేశ్వరికి సంబంధించిన కాలేజీ. విజేఐటి కాలేజ్ మొయినాబాద్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు మొయినాబాద్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, అమీర్పేట్ ఈ ఏరియా ఎవరైతే ఉంటారో, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఈ ఏరియా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా టాప్ 10 కాలేజెస్లో వచ్చేటువంటి మరో అవకాశం ఉన్నటువంటి కాలేజ్ విజేఐటి, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు వీళ్ళది కూడా ఈ ఏరియాలో. సో ఈ విజేఐటి ఆప్షన్ ఎవరు మిస్ చేసుకోకుండా పెట్టుకోండి. మంచి పేరు ఉంది, పిల్లల ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. సో కొంపల్లి ఏరియాలో మనం తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఇది హాట్ ఏరియా, మల్లారెడ్డి యొక్క ప్రభావం కొంతవరకు మల్లారెడ్డి కాలేజెస్ తగ్గినాయి. స్టిల్ ఐఆర్ఈ కాలేజ్ అనేది ఈ ఏరియాలో టాప్ 10 కాలేజెస్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలేజెస్ యొక్క ప్రాబబిలిటీలోకి వెళ్ళిపోయింది. సో మనం క్లుప్తంగా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఐఆర్ఈ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు పోయేసి శ్రీనిధి ఆప్షన్ పెట్టుకోవడం చాలా రాంగ్ ఐడియా. సో మీరు సార్ ఐఆర్ఈ శ్రీనిధి కన్నా బెటరా అంటే బెటర్ కాకపోవచ్చు, కానీ బెటర్ అయ్యేదానికి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నటువంటి కాలేజీలు ఈ 4 కాలేజెస్. నేను ఒకసారి 4 కాలేజెస్ని మళ్ళీ చెప్తానండి, ఒకసారి చూడండి మీరు. వాట్ ఆర్ దిస్ ఎమర్జింగ్ 4 కాలేజెస్ అని మనం చూసినప్పుడు ఏరియాల వారీగా మనం చూసాం. ఒకసారి గంపకొత్తగా కూడా వీటి యొక్క క్రానలాజికల్ ఆర్డర్లో మనం చూద్దాం. వాట్ ఆర్ దిస్ 4 ఎమర్జింగ్ కాలేజెస్. ఇందులో నెంబర్ 1 ర్యాంకు మనం దేనికి ఇవ్వచ్చు అంటే ఐఆర్ఈ కాలేజీకి ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఏ మ్యాక్సిమం పాసిబిలిటీ. వీళ్ళు టాప్ 10లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. నెంబర్ 2 గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. నెంబర్ 3 విజేఐటి మొయినాబాద్. నెంబర్ 4 వచ్చేసి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. నెంబర్ 5th పొజిషన్లో మీకు ఎన్జిఐటి, సిఎంఆర్కే, మీకు ఎంఎల్ఐడి,
వీళ్ళు ఉన్నారు. కానీ ఈ 4 కాలేజెస్ అంటే బై కన్సిడరింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ రీజన్స్ తీసుకున్నప్పుడు ఐఆర్ఈ, గీతాంజలి, విజేఐటి, ఏస్ ఇంజనీరింగ్ కాలేజెస్ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద టాప్ 10 కాలేజెస్. కాబట్టి ఈ 4 కాలేజీలకు కూడా మీరు విజేఐటికి హాస్టల్ ఫెసిలిటీ లేదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్ఈకి హాస్టల్ ఉంది, గీతాంజలికి హాస్టల్ ఉంది, ఏఎస్కి హాస్టల్ ఉంది. ఈ 2 ఆప్షన్స్ కూడా హాస్టల్ అవైలబిలిటీ ఉన్నాయండి. సిఎంఆర్కే, ఎంఎల్ఐడి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. బట్ ఇవి మల్లారెడ్డి కాలేజెస్ అవ్వడం వల్ల ఆ పేరు కొంత ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద ఉందని చెప్పొచ్చు. అందువల్ల ఎట్లా ఉంటుందో చెప్పలేం. కానీ బట్ ఐఆర్ఈ కూడా మీకు మంచి ర్యాంకర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. మనకి GRRR, గోకరాజు, బీవీఆర్ఐటి తర్వాత మీరు ఈ పర్టికులర్ ఏరియా ఎవరైతే మనకి పర్టికులర్గా కూకటపల్లి ప్రాంతం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐఆర్ఈని ఒక ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. గట్కేసరు, మల్కాజ్గిరి, ఉప్పల్ రీజియను లేకపోతే నారాయణగూడ సిటీ వాళ్ళందరూ కూడా గీతాంజలిని ఒక ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. అదేవిధంగా జూబ్లీ హిల్స్, మాదాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట సరౌండింగ్స్ లేకపోతే ఇటుపక్క ఏరియాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి విజేఐటి యాక్సెసిబుల్ ఉంటుంది. ఇది మొయినాబాద్ రూట్లో ఉంటుందండి. ఇంకొంచెం మోడరేట్ ర్యాంక్ ఉండి మీకు చూసుకున్నప్పుడు ఏస్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ విత్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ లేదు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఐ డోంట్ రికమెండ్ ఎన్జీఐటి. ఎన్జీఐటీలో కోడింగ్ ఇప్పుడు చూడండి, నేను ఈ 5 కాలేజీలు చెప్పినాను కదా, ఈ 4 కాలేజీలు. ఈ 4 కాలేజీలు ఎమర్జింగ్ కాలేజెస్ కింద నేను తీసుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. వీళ్ళు ఎవరు కూడా, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆల్ దీస్ కాలేజెస్ ఆర్ మెయింటైనింగ్ కోర్ బ్రాంచెస్ ఆల్సో. ఐఆర్ఈలో తీసుకున్నప్పుడు ఏరోనాటికల్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ట్రిపుల్ ఉంది. ఈసీఈలో కూడా మంచి రీజనబుల్ ఇంటేక్ ఉంది. గీతాంజలిలో గల ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళలో ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నటువంటి కాలేజ్ వచ్చేసి ఓన్లీ కేఎంఐటి. రిమైనింగ్ ఏ కాలేజ్ అయినా తీసుకోండి మీరు, సిబిఐటి కానీ లేకపోతే వాసవి కానీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ, గోకరాజు కానీ, ఈవెన్ వర్ధమాన్ కానీ, ఈవెన్ సివిఆర్ కానీ, ఎంవిఎస్ఆర్ కానీ, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా కోర్ బ్రాంచెస్లో కూడా స్ట్రాంగ్గా ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను చెప్పినప్పుడల్లా సార్ మీరు అందరూ సిఎస్సి వైపు వెళ్తుంటే మీరు, నేను చెప్పిన తర్వాత కొద్ది రోజులకి ఈరోజు భారత ప్రభుత్వం చెప్తుంది, తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఈరోజు భారతదేశం వాళ్ళు అసలు ఏం ఆలోచించి చెప్తున్నారు, నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. వేణుగోపాల్ రెడ్డి ఎడ్యునైన్ ఛానల్ నుంచి దాదాపు 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాడు, అరే బాబు సిఎస్సి పడిపోయింది, మీరు మెకానికల్ తీసుకోండి, సివిల్ ట్రిపుల్ కూడా తీసుకోండి, ఈసీఈ బ్రాంచ్ హైప్ చేసుకోండి, మీరు ఆప్షన్స్ డిఫరెంట్గా పెట్టుకోమని పదే నేను పేరెంట్కి అప్పీల్ చేసిన. ఈరోజు భారత ప్రభుత్వం ఓవరాల్గా ఒక అప్పీల్ చేసింది, మీరు సిఎస్సితో పాటుగా సిఎస్సి తీసుకోవద్దని ఒక రకంగా చెప్తూ మెకానికల్, సివిల్, ట్రిపుల్ బ్రాంచెస్ కానీ చదివితే సంవత్సరానికి 18,000 ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తానని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే నేను ఒకసారి రీజన్ చెప్తాను చూడండి, మీకు హిడెన్ రీజన్ చెప్తున్నా, మీకు సీక్రెట్ ఇది. అదేంటంటే ఇప్పుడు మీరు చదువుకునేటువంటి 22 లక్షల మంది పోయి సిఎస్సిలో జాయిన్ అయితే మీ 22 లక్షల మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారితే భారతదేశం యొక్క జీడిపి మొత్తం పడిపోతుంది. ఎందుకంటే భారతదేశానికి వెన్నెముక యువతే. యువతంతా కూడా ఉపాధి రంగం ఎక్కువగా దొరుకుతుందో లేదో అన్న అనుమానం ఉన్నటువంటి సిఎస్సి వైపుకి వెళ్ళిపోతే మీ వల్ల భారతదేశం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతుంది, జీడిపి అనేది పడిపోతుంది. ఇది ఒక రీజన్. రెండోది, భారతదేశము చాలా యువకులు కలిగినటువంటి దేశం. ఇటువంటి దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ మనం కానీ ప్రాపర్గా చేయలేకపోతే, ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇండస్ట్రీస్ రావాలి అంటే, కన్స్ట్రక్షన్ జరగాలంటే మ్యాన్ పవర్ అవసరం ఉంది. క్వాలిటీ మ్యాన్ పవర్ అందులో లేకపోతే మన భారతదేశంలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. ఇది మీరు గుర్తించాలి. కాబట్టి సరే అవన్నీ ఉంటాయి. ఈ 4 కాలేజెస్ మాత్రం మిస్ అవ్వకుండా మీరు పెట్టుకోండి. ఐఆర్ఈ, గీతాంజలి, విజేఐటి, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకవైపున, ఎన్జీఐటి అనేది మీ ఎమోషన్, నేను చెప్పలేను, మీ ఇష్టమే కదా. సిఎంఆర్కే, ఎంఎల్ఐడి కూడా కొంతవరకు బాగానే ఉంది. సో దీస్ ఆర్ ది 4 ఎమర్జింగ్ కాలేజెస్ ఇన్ మై పర్స్పెక్టివ్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐఆర్ఈ, గీతాంజలి, విజేఐటి, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళని పర్సనల్గా నేను విజిట్ చేశాను, ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. ఏది ఒక పనికిమాలిన కాలేజీ వాళ్ళు కూడా డబ్బులు మాత్రం ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు. కానీ పిల్లల ఫీడ్బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. మీకు టాప్ కాలేజీలో ఉదాహరణకు నేను చెప్తున్నాను, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ పాయింట్, నాకు అత్యంత ఇష్టమైన కాలేజీ
మన రాష్ట్రానికి తలమానికమైనటువంటి కాలేజీ అయినటువంటి సిబిఐటిలో కూడా 60% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, 40% నెగిటివ్ చెప్తున్నారు పిల్లలు. కానీ వీళ్ళు మీ యొక్క దృష్టిలో మీరు పాత ర్యాంక్స్ చూసుకొని పెట్టుకుంటారు కాబట్టి ఇవి చిన్న కాలేజీలుగా కనిపించవచ్చు, కానీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ బాగుందండి వీటికి. నాకు ఈరోజు ఎవరో వచ్చి పేరెంట్ చెప్తున్నారు, సార్ మీరు అందరూ యూట్యూబ్లో అందరూ కూడా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి, గీతాంజలి గురించి, వీటి గురించి చెప్తూ ఉన్నారు సార్. ఎందుకు అంటే వీళ్ళు ఇప్పుడు దాకా ఏమయ్యారంటే ఒక సైలెంట్గా ఉండిపోయారు, సైలెంట్ మోడ్లో. వీళ్ళ దగ్గర అన్ని రకాల అర్హతలు ఉండి కూడా వీళ్ళు ఎమర్జీగా ముందుకు రాలేదు. లేనిది ఇక్కడ పోయి ఏం చెప్తాం? సో వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు, ఫ్యాకల్టీ అన్నీ ఉన్నాయి. సో అందువల్ల నేను చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా అక్కడ ఉన్నదాన్నే మేము చూపించగలం, కానీ లేనిదాన్ని ఎవరు చెప్పేదానికి అవకాశం ఉండదు. సో పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ 4 ఆప్షన్స్ని మిస్ అవ్వకుండా పెట్టుకోండి. మీకు మరిన్ని ఎంసెట్ అవసరమైనటువంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. అందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.